సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉండాలి. నేను చాలా పాజిటివ్‌గా నాకు నార్మల్ డెలివరీ చాలా హ్యాపీ బేబీ రావాలి. నేను హ్యాపీ ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటది. కానీ ఆ పాజిటివ్‌గా 9 మంత్స్ ఆమె థింకింగ్ ఉండాలి, ఆమె బాడీ ఉండాలి అనటమే పెద్ద టాస్క్. దానికి సంబంధించి బుక్ రీడింగ్ బెస్ట్ అంటారా? మ్యూజిక్ వినటం బెస్ట్ అంటారా? ఎవ్రీబడి టు ఇట్స్ ఓన్ మా. మీకు ఎవ్రీబడి విల్ హ్యావ్ ఓన్ ఇంట్రెస్ట్. ఎవరికి డీస్ట్రెస్సింగ్ ఏది ఇంపార్టెంట్ చూసుకోవాలి. కొంతమందికి మ్యూజిక్, కొంతమందికి టాకింగ్ టు ఫ్రెండ్స్, కొంతమందికి రీడింగ్ బుక్స్, కొంతమందికి డాన్సింగ్, సింపుల్ డాన్సింగ్. ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఇది కాకుండా కొంచెం సింపుల్ డాన్సింగ్. సో ఎవరి డీస్ట్రెస్సర్ వాళ్ళది. కాకపోతే డైవర్షన్ ఇంపార్టెంట్. దే షుడ్ నాట్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ నెగటివ్ థింగ్స్. అన్ని పాజిటివ్గా ఆలోచించుకుని నేను ఏం ఆలోచించాను, నాకు హెల్దీ మదర్ హెల్దీ బేబీ కావాలి. 9వ నెలలో మా డాక్టర్ చెప్తారు నాకు ఎలాంటి డెలివరీ అవుతుందో. ఏది అవుతుంది అంటే ఏది సుముఖంగా ఉంటే కుదిరితే 99% వెజనల్ డెలివరీకే వెళ్తాము. లేదు కుదరకపోతేనే మనం వేస్తాము. కానీ డాక్టర్ ఏం చెప్పినా నేను I will take it depending on what is happening at that time. ఓపెన్ గా ఉండాలి, ఓపెన్ మైండెడ్ గా ఉండి ఈ ఫస్ట్ 3 నెలల్లో నేను ఏం చేయాలి, ఓకే సప్లిమెంట్స్ తీసుకోవాలా తీసుకుంటాను, ఈ స్కాన్ ఉందా చేస్తాను, ఓకే పెంట మార్కర్ టెస్ట్ ఉందా చేసుకుంటాను, బేబీ హెల్దీగా ఉందని చూసుకుంటాను, 5వ నెలలో టిఫా స్కాన్ ఉందా చేయించుకుంటాను, విటలీకో ఉందా చేయించుకుంటాను, బ్లడ్ షుగరు, బీపీ, థైరాయిడ్ ఈ టెస్ట్లన్నీ ఎప్పుడెప్పుడు ఏది చేసుకోవాలో చేసుకోవాలి. సో చెకప్స్కి ఫస్ట్ 7 మంత్స్ మంత్కి ఒకసారి వెళ్ళానా వెళ్ళాలి. దాని తర్వాత ప్రతి 2 వారాలకు వెళ్ళానా 9వ నెలల వరకు వెళ్ళాలి. నేను ఒక్కదాన్ని కాకుండా హస్బెండ్ మొత్తం ఫ్యామిలీ యూనిట్గా 9 నెలల్లో వారానికి ఒక్కసారి వెళ్ళానా వెళ్ళాలి. ప్రెగ్నెన్సీలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నానా, టీడాప్ వ్యాక్సిన్ తీసుకున్నానా, ఇవన్నీ ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్, సప్లిమెంట్స్, రొటీన్ రెగ్యులర్ చెకప్స్ సరిగా తీసుకున్నామా, తినే డయట్ సరిగా వాడుతున్నామా, యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ సరిగా చేస్తున్నామా, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ఇలా కాళ్ళు 2 దీన్ని ఏమంటే అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటారు, ఇలా ఎట్లా ఒక్కొక్కరు చాలా ఏ భాషలో ఎవరైనా మాట్లాడితే అట్లా అలా కూర్చుంటే కూడా మన పెల్విస్ చాలా కోఆపరేట్ చేస్తుంది. ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు డెలివరీకి హెల్ప్ చేస్తుంది. సో క్రాస్ లెగ్ ఈజ్ ఇంపార్టెంట్. డీప్ బ్రీతింగ్ అండ్ హోల్డింగ్ ఎంతసేపు మనం వైటల్ కెపాసిటీని ఇచ్చేస్తే అది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ది లమాజెస్ టెక్నిక్ అంటాం. అంటే మనకి మనం పాజిటివ్గా చెప్పుకుంటూ ఉండి ఎవరో ఒకరైనా సరే పాజిటివ్గా పెయిన్ సెన్సిటివిటీ విల్ బి లెస్. అప్పుడు నేను నార్మల్ వెజనల్ డెలివరీలో పెయిన్ తీసుకోగలుగుతాను, నాకేం పర్వాలేదు, ఐఎమ్ ఇది దట్ యు కీప్ పాజిటివ్ దిస్ థింగ్, రీఇన్ఫోర్స్మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట. సో ఇలాంటివన్నీ చేస్తే మాత్రం చక్కగా తీసుకోవచ్చు.